హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భారతి అఫీషియల్స్. సో, ఈరోజు మన వీడియోలో ఏంటంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టిప్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది కూడా కిడ్స్ 1-5 ఇయర్స్ వాళ్ళకి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో, మ్యాక్సిమం మీలో చాలామందికి ఇది తెలిసే ఉంటుంది. బట్ కొన్ని తెలియవని అనుకుంటున్నాను. సో, ఇంకెందుకు మరి లేట్ చేయడం. సో, అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. సో, కమింగ్ టు ద వీడియో ఫస్ట్ ఏంటంటేనండి, టిప్ నెంబర్ 1, మనకి చిన్న పిల్లలకి ఎప్పుడైనా కోల్డ్ వచ్చినప్పుడు జనరల్‌గా 1-5 ఇయర్స్ లోపు వాళ్ళకి నేను చెప్తున్నాను. కోల్డ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం జనరల్‌గా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం కదా! మాంటెల్యూకాస్ట్ అని ఏవో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి చాలా తెలుసు మనకి. అంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జనరల్‌గా నేను చాలా సార్లు చాలా మెడిసిన్స్ ఇచ్చాను. అహాన్, ఐశ్వర్యకైతే కోల్డ్ వచ్చినప్పుడు అస్సలు వాళ్ళకి కంట్రోల్ అయ్యేది కాదు. దట్టు వీళ్ళు ట్విన్స్ కాబట్టి కొంచెం ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉండేదనమాట. సో, వాళ్ళకి ఎప్పుడు అలా కోల్డ్, కఫ్ వస్తూనే ఉండేది. అప్ టు 1 ½ ఇయర్ వరకు. కోల్డ్ మెడిసిన్ అనేది నేను చాలా రోజులు అసలు వేశాను. కంటిన్యూస్‌లీ 1 మంత్, 1 ½ మంత్ వరకు అసలు కోల్డ్ తగ్గలేదు అహాన్‌కి. సో, ఏంటి నేను లోపల లోపలే చాలా టెన్షన్ అయిపోయేదాన్ని. ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు తగ్గట్లేదు అనేసి. నెక్స్ట్ ఒక్కొక్కసారయితే మేము డాక్టర్స్ దగ్గరికి ఫ్రీక్వెంట్‌గా తీసుకెళ్తుంటే డాక్టర్స్ తినకి ఆస్మా రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో అని చెప్పి ఇన్హేలర్ కూడా వాడమని చెప్పారనమాట. సో, అది కంటిన్యూగా డైలీ వాడాలి 2-3 టైమ్స్ 6 మంత్స్ వరకు అని చెప్పారు. సో, నేను చాలా షాక్ అయిపోయాను. ఇంక ఇలా కాదని చెప్పి మా అత్తయ్య వాళ్ళు కొంచెం వేరే విధంగా ట్రై చేశారనమాట. ఏం చేశారంటే, జస్ట్ పడుకునే ముందు మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదండీ! అంటే కోల్డ్‌కి జస్ట్ మనకి హీటే కదా కావాలి. బాడీ హీట్ ప్రొడ్యూస్ చేయాలి. సో, దానికేంటంటే మస్టర్డ్ ఆయిల్ అనేది బెస్ట్ అడ్వైస్ అనమాట. మస్టర్డ్ ఆయిల్ విల్ ప్రొడ్యూస్ ద హీట్. సో, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో, మా మావయ్య ఏం చేశారంటే, మస్టర్డ్ ఆయిల్ తీసుకొని హ్యాపీగా మనకి తల మీద, నుదిటి మీద అంటారు కదా! చాలా ఎక్కువనమాట. కంటిన్యూస్‌గా ఒక 4, 5 స్పూన్స్ ఇంకలా ఇక్కడే పడేలాగా ఇంకా ఇలా వేసి ఇలా 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 అని గట్టిగా కొట్టి, నెక్స్ట్ బాడీ మొత్తం కూడా మత్తుగా మస్టర్డ్ ఆయిల్ అప్లై చేశారనమాట. అప్లై చేసి ఆహ్, పడుకోబెట్టేశారు. మళ్ళీ డ్రెస్ ఇవన్నీ నార్మల్‌గా వేసి. మీరు నమ్మరు, అసలు మార్నింగ్ చూసేసరికి అసలు జలుబు అనేది మాయం. వాడి నోస్ ఎంత హ్యాపీగా ఉందంటే క్లియర్‌గా. అసలు వాడికన్నా ముందు నేనే హ్యాపీ అయిపోయాను. ఎందుకంటే 1 ½ మంత్ అసలు చూసి చూసి చాలా ఇబ్బంది పడ్డాను వాడినలాగా. సో, ఇది చాలా అంటే చాలా బెస్ట్ టిప్ అండి. సో, బెటర్ ఎప్పుడైనా గానీ మీ పిల్లలకి కోల్డ్ వచ్చింది అంటే మాత్రం హ్యాపీగా మస్టర్డ్ ఆయిల్ ఒక మార్కెట్‌లో దొరుకుతుంది. లేదంటే మీకు ప్యూర్ కూడా మస్టర్డ్ సీడ్స్ ఆవాలనేవి దొరుకుతాయి కాబట్టి, అవి మనకి నూనె ఆడే గానుగలు ఉంటాయి కదా! అక్కడికి వెళ్లి మీరు ఓన్‌గా చేయించుకున్నా పర్వాలేదు. బట్ కంపల్సరీ ఒక బాటిల్ అనేది ఇంట్లో పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం అనమాట. కిడ్స్ ఉన్నవాళ్ళు చెప్తున్నాను. సో, కోల్డ్‌కైతే మాత్రం ఇది చాలా అంటే చాలా బెస్ట్ టిప్ అండి. నెక్స్ట్ ముద్ద కర్పూరం అంటారు కదా! ముద్ద కర్పూరం కూడా మనకి తమలపాకు మీద ఆహ్, కొబ్బరి నూనె రాసి ముద్ద కర్పూరం వేసి మనకి నుదిటి మీద ఇలా పైన పెడితే మనకి హెడ్ మీద మార్నింగ్‌కి కొంచెం క్లియర్ అవుతదని అంటారు. బట్ నేను ఒకసారి ట్రై చేశాను కానీ అదంత ఎఫెక్టివ్‌గా అయితే పనిచేయలేదు మా పిల్లలకి. మేబీ ఇంకెవరికైనా అది సక్సెస్ అయ్యి ఉండొచ్చు. బట్ మా పిల్లలకైతే మాత్రం మస్టర్డ్ ఆయిల్ అనేది చాలా అంటే చాలా బాగా వర్క్ చేసింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి కఫ్ అనమాట. కఫ్ కఫ్‌కి కూడా ఒక మంచి టిప్ ఉందండి. కఫ్ వచ్చినప్పుడు ఏమీ లేదు. జస్ట్ 2 స్పూన్స్ ఘీ అనేది మనం తీసుకొని, దానిలో కొంచెం సాల్ట్ వేసి, కొంచెం హీట్ చేయాలనమాట స్టవ్ మీద. జస్ట్ లైట్‌గా ఒక బౌల్ తీసుకొని, హీట్ చేసిన ఘీని జస్ట్ మనకి ఈ పార్ట్ అంతా, ఈ మెడ భాగం అంతా, నెక్స్ట్ ఛాతీ దగ్గర, గుండెల భాగం అంతా, కఫ్ అనేది మనకి ఇక్కడి నుంచే కదా
ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఈ పార్ట్ అంతా బాగా మత్తుగా అప్లై చేసేయాలి. ఘీ అండ్ సాల్ట్ మిక్స్ చేసింది. సో, ఇంకా మార్నింగ్‌కి కొంచెం రిలీఫ్ అనేది ఉంటదనమాట. ఇది కూడా మంచి టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకి డైపర్ వేస్తున్నప్పుడు మనం చాలామంది ర్యాషెస్ అనేసి కంప్లెయింట్ చేస్తా ఉంటారు. సో, డైపర్ దగ్గర ఎప్పుడు గూడా డైపర్ వేసే ముందు కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేయడం చాలా అంటే చాలా అవసరం అండి. అంటే అందరూ ఎఫోర్డ్ చేయలేరు ప్రతిసారి డైపర్ ర్యాష్ క్రీమ్ కొనడం. అండ్ అది అంత మంచిది కూడా కాదు. ఎందుకంటే మేబీ కెమికల్స్ అనేవి ఉండొచ్చు. ఎంత ఆర్గానిక్ అని చెప్పినా గానీ. సో, బెటర్ కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం డైపర్ వేసే ముందు లైట్‌గా అప్లై చేశారంటే మాత్రం చాలా మంచిగా ఉంటది. ఇంకా వాడికసలు ర్యాషెసే రావన్నమాట. అండ్ చూసింగ్ ఏ డైపర్ కంపెనీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. జనరల్‌గా నేను కొన్ని వేశాను. మేబీ అవి చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు యూట్యూబ్‌లో. సో, ఎప్పుడు 'అహాన్ ఐశ్వర్యకి' స్కిన్ మొత్తం ర్యాషెస్ వచ్చేసి బాగా అంటే స్కిన్ ఊడిపోయినట్టు ఇలాగ ఉండేదనమాట చిన్నప్పుడు. సో, అందుకని చెప్పి మళ్ళీ మేము మార్చాము. సో, ప్రెజెంట్ నేనిప్పుడు వాళ్ళకి యూజ్ చేసేదైతే అపోలో ఎసెన్షియల్స్ అండి. అపోలోలోకి వెళ్తే మీకు దొరుకుతాయి. అపోలో ఎసెన్షియల్స్ అంటే ఇస్తారు వాళ్ళు డైపర్స్. సో, అవి మాత్రం మా పిల్లలకి పనిచేసాయండి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి స్టిల్ ఇప్పటికి కూడా మేము అదే కంటిన్యూ చేస్తున్నాము. సో, ఈ డైపర్ ర్యాషెస్‌కి మాత్రం కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తే బాగా పనిచేస్తుంది. సో, దిస్ ఈజ్ టిప్ నెంబర్ 3 అనమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఫీవర్ వచ్చినప్పుడు జనరల్‌గా మనం బాగా వేడిగా ఉన్నప్పుడు కంగారు పడుతూ ఉంటాం గదా! సో, డాక్టర్ స్నానం అది చేయకూడదేమో ఏదో అన్న డౌట్స్‌తో మనం అసలు వాటరే పడనివ్వము బాడీ మీద. కానీ అలా కాదండి. అది చాలా తప్పు. సో, ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక వాటర్‌లో అంటే కూలింగ్ వాటర్ కాదు నార్మల్ వాటర్ అనమాట. ఆ వాటర్‌లో గుడ్డ తడిపి ఇంకలా బాడీ అంతా ఒత్తుతూనే ఉండాలి. సో, ఇంకలా ఒత్తుతూ ఉంటే ఫీవర్ అనేది మనకి పైనుంచి కొంచెం కంట్రోల్‌లో ఉంటుందనమాట. అంటే కంప్లీట్‌గా అది తగ్గదు. ఎందుకంటే ఫీవర్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది కాబట్టి అది మెడిసిన్ వెళ్తేనే తగ్గుతది. లేదంటే కష్టం. బట్ చిన్న పిల్లల్లో ప్రాబ్లమ్ ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు అది హెడ్ వరకు వెళ్ళకూడదనమాట. హెడ్‌కి వెళ్తే చాలా ప్రమాదం. చాలా మందికి ఫిట్స్ కూడా వచ్చేస్తుంది. హెడ్‌కి రీచ్ అయిపోవడం వల్ల ఫీవర్ అనేది. సో, దాని గురించి మనకి డాక్టర్స్ అనేవాళ్ళు తడిగుడ్డతో కొంచెం స్పాంజ్ బాత్ అనేది చేయాలని చెప్తారనమాట. సో, ఇది మాత్రం మర్చిపోకూడదండి. కంపల్సరీగా హై ఫీవర్ ఉన్నప్పుడు కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపి ఒళ్ళంతా ఒత్తుతూనే ఉండాలి. సో, దిస్ ఈస్ టిప్ నెంబర్ 4 అనమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 5 అండ్ కోల్డ్ ఉన్నప్పుడు నేను చెప్పడం మర్చిపోయానండి. అస్సలు ఎప్పుడు గూడా మీరు హెడ్ బాత్ చేయించొద్దు. జస్ట్ నార్మల్‌గా గుడ్డతో ఒత్తేసి డ్రెస్సు చేంజ్ చేయడం అయితే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే మళ్ళీ బాడీకి కూల్ వాటర్ అనేది తగిలితే మళ్ళీ అది ఎక్కువయ్యే ఛాన్స్ అనేది ఉంటది. సో, 1 డే మనం స్నానం చేయించకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదండి. జస్ట్ అంటే ల్యూక్ వార్మ్ వాటర్ తీసుకొని కొంచెం గుడ్డతో అలా తడిచేసి మళ్ళీ వేరే డ్రెస్ వేసుకుంటే సరిపోద్ది. సో, ఎప్పుడు గూడా కోల్డ్ ఉన్నప్పుడు హెడ్ బాత్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు. అది చాలా బ్యాడ్ అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఏంటండి మసాజ్ అండి. జనరల్‌గా తెలుసు కదా! మసాజ్ చిన్న పిల్లలందరికీ మసాజ్ చేస్తూ ఉంటారు మన సైడు. బట్ ఏంటంటే చాలా తక్కువ టైమ్ పీరియడ్ వరకు చేస్తారనమాట. లైక్ 5 మంత్స్, 6 మంత్స్ అలాగా. బట్ 5 మంత్స్, 6 మంత్ వరకు కాకుండా ఇంకొంచెం ఎక్కువ చేస్తే వాళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళు పాపం ఆడుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా కాళ్ళు నొప్పులవి వస్తాయి. సో, వాళ్ళు మనకి ఎక్స్‌ప్రెస్ చేయలేరు. అమ్మ నాకిలా పెయిన్స్ వస్తున్నాయని. మనమే అన్నీ అర్థం చేసుకోవాలి. సో, ఎప్పుడైతే వాళ్ళు ఆడుకొనొచ్చారో డే అంతా జస్ట్ ఒక 5 మినిట్స్ ఎక్కువ కాదు. కోకోనట్ ఆయిల్ కానీ, లేదంటే బేబీ ఆయిల్స్ కానీ ఏవైనా పర్వాలేదు. ఏదో ఒక ఆయిల్ తీసుకొని జస్ట్ బాడీ అంతా కాళ్ళు, చేతులు కొంచెం లైట్‌గా అప్లై చేసి కొంచెం ప్రెస్ చేయాలనమాట. ఇంకా వెంటనే వితిన్ 5 మినిట్స్‌లో అయితే వాళ్ళు పడుకుని పోతారండి. సో, మీకు ఇబ్బంది కూడా ఉండదు. హ్యాపీగా వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా పడుకుంటారు.
సో, ఇలాగా అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ వరకు చేస్తే మంచిదండి. అంటే ఇంకా టైం ఉంటే ఇంకా 2 ½ వరకు కూడా చేస్తే బెస్ట్ వాళ్ళకి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే కదా! ఫిజియోథెరపీ ఎంత ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తదో. సో, ఎప్పుడు కూడా మసాజ్ చేసినప్పుడు ఏంటంటే మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బావుండి కొంచెం బాడీ అనేది పెయిన్స్ అన్నీ రిలీవ్ అవుతాయన్నమాట. సో, ఇదండి మసాజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ ఇంకొకటేంటంటే మసాజ్ చేసిన పిల్లల్లోని లేచి నిలబడడం, నెక్స్టు వాకింగ్ అనేది కొంచెం ముందుగా నడుస్తారండి వాళ్ళు. ఎందుకంటే మా పిల్లలైతే మాత్రం 8th మంత్, 10th మంత్ నుంచే వాళ్ళు నడవడం స్టార్ట్ చేశారు. సో, అహాన్ అయితే 10th మంత్‌లో చేశాడు. బట్ ఐశ్వర్య అయితే 8th మంత్ నుంచే నన్ లేచి నిలబడేదనమాట. సో, ఒకసారి వీళ్ళకి 1 ఇయర్ బేబీ అప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు మేము హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాము. సో, వీళ్ళతో పాటు సేమ్ రూమ్‌లో పుట్టిన బేబీయే ఆ రోజు అక్కడికొచ్చిందనమాట. తనకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి. సో, నెక్స్ట్ ఇంకొక పాప కూడా ఉంది. సేమ్ ఏజ్ గ్రూప్ అమ్మాయి. సో, వాళ్ళిద్దరూ అయితే నడిచేవాళ్ళు కాదు. సో, మా పాప, బాబు జనరల్‌గా కొంచెం ఫ్రీ టైమ్‌లో నడుస్తూ ఉంటే వాళ్ళిద్దరూ చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ బేబీస్ మదర్స్. అదేంటి సేమ్ ఏజే కదా! సేమ్ డే పుట్టారు కదా! వీళ్ళు గూడా ఎందుకు నడవట్లేదు అని. సో, అంటే ఇదే రీజన్ అని నేను చెప్పనండి. బట్ ఆల్సో ఇట్ కెన్ హెల్ప్. అది నా ఒపీనియన్ అనమాట. అండ్ మా ఎల్డర్స్ కూడా చెప్పారు. ఎప్పుడు కూడా మసాజ్ చేసిన పిల్లలు కొంచెం ఎర్లీగా నడవడం, ఎర్లీగా నిలబడడం ఇవన్నీ చేస్తారని. సో, మేబీ మా పిల్లలకి అదే వర్క్ అయ్యి ఉండొచ్చు. సో, ఈరోజు వీడియోలో అయితే నేను చెప్పినవన్నీ మీకు బాగా యూజ్‌ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నానండి. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and also watch more videos. Thank you. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇవ్వట్లేదా? ట్రై చెయ్యి. Hey,